వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అంటే ఎలా ఉండాలి? ఈజీ టు ఫాలో, పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ కదా! సో అదే ఫిట్ ఇన్ 6 వెయిట్ లాస్ ప్రోగ్రామ్. మరి ఇది స్టార్ట్ చేసింది ఎవరు? ఏంటి? అండ్ ఎలా ఫాలో అవ్వాలి? ఎవరికైనా ఎలా రిజల్ట్స్ ఉంటాయనేది డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. నమస్తే. ఇన్సులిన్ వర్సెస్ గ్లూకగాన్. సో యాహ్! మన బాడీలో బ్లడ్‌లో ఈ ఇన్సులిన్ లెవెల్స్ కానీ, గ్లూకగాన్ లెవెల్స్ కానీ ఎలా ఉంటే వెయిట్ లాస్‌కి మనకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది? సో, వెయిట్ లాస్ ఈజ్ ఆల్ అబౌట్ హార్మోన్స్. మనకు ఒక 16 హార్మోన్స్ దాకా ఉన్నాయన్నమాట. సో, వెయిట్ లాస్. సో, మనం ఏమంటామంటే ఇన్సులిన్ అంటాం, గ్లూకగాన్ అంటాము, ఏజీపీ అంటాము, తర్వాత లెప్టిన్ అంటాము, అడినోపెక్టిన్ అంటాము. సో, మనకు వెయిట్ లాస్‌కి సంబంధించిన ఈవెన్ ఈస్ట్రోజన్ కూడా వెయిట్ లాస్ హార్మోను. అదేవిధంగా మనకు ఆల్మోస్ట్ 16 హార్మోన్స్ ఉన్నాయన్నమాట వెయిట్ లాస్ కోసం. దాంట్లో మేజర్ హార్మోన్స్ ఈ 2 ఇన్సులిన్ అనేది, గ్లూకగాన్ అనేది. ఓకే. సో, గ్లూకగాను, ఇన్సులిన్ అనేది ఎగ్జాక్ట్ ఆపోజిట్ హార్మోన్స్. ఇన్సులిన్ రిలీజ్ అయిందంటే నువ్వు ఫ్యాట్ బర్నింగ్ స్టాప్ అయిపోతది. గ్లూకగాన్ రిలీజ్ అయిందంటే ఫ్యాట్ బర్నింగ్ స్టాప్ అయితది. ఓకే. సో, వెయిట్ లాస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టాపింగ్ ఇన్సులిన్, బ్రింగింగ్ ద గ్లూకగాన్ అప్. ఓకే. గ్లూకగాన్‌ని బాడీలో రిలీజ్ చేసి ఇన్సులిన్‌ని స్టాప్ చేయడమే ఫ్యాట్ లాస్. ఎప్పుడైతే హ్మ్. మీ బాడీలో ఇన్సులిన్ స్టాప్ అయిపోతుంది, లో ఉంటుంది, గ్లూకగాన్ హై ఉంటుందంటే యూ విల్ బర్న్ ఫ్యాట్ అన్నమాట. సో, అదే మనకు వెయిట్ లాస్ మ్యాజిక్ అన్నమాట. ఈ ఇన్సులిన్, గ్లూకగాన్ అనేవి 2 హార్మోన్స్. ఇవి ఎక్కడి నుంచి రిలీజ్ అయితాయంటే ప్యాంక్రియాస్. మనకిక్కడ స్టమక్ ఉంటుంది చూసారా? సంచిలాగా ఉంటుంది. హ్మ్. మనము గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ చూసినప్పుడు ఆ సంచి కిందనే ఒక పొడువుగా ఇట్లా ఇంత పొడవు ఉంటుందన్నమాట హ్మ్. ఆర్గాన్. ఒక క్లబ్ షేప్‌లో ఉంటుంది. సో, మీడియల్ సైడ్ ఏమో కొంచెం పెద్దగా ఉంటుంది. వచ్చేటప్పుడు చిన్నగా చిన్నగా అయిపోతుంది. ఒక అవుతది. చిన్న దాన్నే ప్యాంక్రియాస్ అంటారనమాట. ఈ ప్యాంక్రియాసే 2 ఇన్సులిన్‌ని, గ్లూకగాన్‌ని రిలీజ్ చేస్తది. సో, ఇన్సులిన్, గ్లూకగాన్ ఎట్లా రిలీజ్ అయిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరేదన్నా తిన్నారు. మీరు తిన్నప్పుడు బ్లడ్‌లో బాగా గ్లూకోజ్ ఉందనుకోండి. గ్లూకోజ్ గాని, ఫ్రక్టోజ్ గాని ఉందనుకో అంటే కార్బోహైడ్రేట్. హ్మ్. బ్లడ్‌లో గనక కార్బోహైడ్రేట్ ఉంటే ఏం చేస్తుందంటే, అది మీకు హైపోథాలమస్‌కెళ్తుందనమాట. అంటే బ్లడ్‌లో ఎళ్ళిపోతుంది. బ్లడ్ బాడీ మొత్తం షిఫ్ట్ అవుతది గదా! మీకు హైపోథాలమస్ నుంచి సిగ్నల్ ఒస్తది. ఏమనొస్తది? నీ బాడీలో బాగా గ్లూకోజ్ ఉంది. సో, గ్లూకోజ్ అనేది బ్లడ్‌లో ఉంటే డేంజరస్. దీన్ని వెంటనే ఈ గ్లూకోజ్‌ని బ్లడ్‌లో నుంచి తీసేసేయి అని ప్యాంక్రియాస్‌కి సిగ్నల్ పంపిస్తదనమాట. ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది? ఇన్సులిన్‌ని వెంటనే రిలీజ్ చేస్తది. ఇన్సులిన్ బ్లడ్‌లోకి రిలీజ్ అయితే ఏమవుతుందంటే, బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్ అంతా ఫ్యాట్ సెల్స్‌లోకి అన్ని టిష్యూస్‌లోకెళ్తది. మెయిన్‌గా ఫ్యాట్ సెల్‌లోకెళ్తదనమాట. హ్మ్. ఫ్యాట్ సెల్స్‌లోకి ఎళ్ళడానికి ఈ హ్మ్. ఇన్సులిన్ అనేది పనిచేస్తది. ఇన్సులిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లబ్ ఉందనుకోండి. ఒక పబ్ ఉంది. రైట్? హ్మ్. పబ్ లోపలికి ఎవరికన్నా ఎళ్ళాలి. పబ్ లోపలికెళ్ళాలంటే ఏంటి అక్కడ బౌన్సర్‌లుంటారనమాట. వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తేనే పబ్ లోపలికెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పబ్ అనేది మనం ఒక ఫ్యాట్ సెల్ అనుకుంటే, హ్మ్. బౌన్సర్‌లు అనేవాళ్ళు ఇన్సులిన్ అన్నమాట. రైట్? మామూలుగా కార్బోహైడ్రేట్ అనేది అక్కడొచ్చిన కస్టమర్స్. కస్టమర్స్ లోపలికి పోవాలి. ఫ్యాట్ సెల్‌లోకి పోవాలి అంటే, ఈ గ్లూకోజ్ అనే ఫ్యాట్ సెల్‌లోకి పోవాలి అంటే, ఈ బౌన్సర్‌లొచ్చి ఓపెన్ చేయాలి. దట్ ఈస్ గ్లూకోజ్ అన్నమాట. గ్లూకోజ్ ఏం చేస్తుందంటే, ఫ్యాట్ సెల్ యొక్క డోర్స్ ఓపెన్ చేసి, ఈ గ్లూకోజ్‌ని ఫ్యాట్ సెల్‌లోకి పంపించి, ఫ్యాట్‌గా కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తుంది. ఓకే. ఫ్యాట్ సెల్‌లో ఎప్పుడు గ్లూకోజ్ స్టోర్ ఉండదు. ఈ గ్లూకోజ్ అనేది ఫ్యాట్‌గా మారి ఫ్యాట్ సెల్‌లో స్టోర్ అవుతుందన్నమాట. అంటే ఒక్కసారి గాన ఇన్సులిన్ రిలీజ్ అయిందంటే ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్, ఫ్యాట్ స్టోరేజ్ అనేది మొదలవుతుంది. హ్మ్. మనం ఏం చేస్తున్నాం? పొద్దున తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, సాయంత్రం తింటున్నాం, రాత్రి తింటున్నాం, మిడ్‌నైట్ తింటున్నాం, ఎర్లీ మార్నింగ్ బిర్యానీ అంటున్నాం. ఇవి కాకుండా మధ్యాహ్నంలో టీలు, కాఫీలు, బర్గర్‌లు, పిజ్జాలు, ఐస్ కూల్ క్రీమ్‌లు. డ్రింకులు, ఐస్ క్రీమ్‌లు 24 అవర్స్ కార్బోహైడ్రేటే తింటున్నాం. హ్మ్. 24 అవర్స్ కార్బోహైడ్రేట్ తిన్నప్పుడు ఏమవుతుందంటే, 24 అవర్స్ ఇన్సులిన్ అనేది హైగా ఉంటుంది. ఇన్సులిన్ హైగా ఉంటే ఏంటి? ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్. 24 అవర్స్ ఫ్యాట్ స్టోర్ అవుతూనే ఉంది. ఇన్సులిన్ రిలీజ్ అయినప్పుడంతా ఫ్యాట్ బర్న్ కాదు. ఫ్యాట్ స్టోర్ అవుతూనే ఉంటది. ఓకే. రైట్? మనం దీన్నేం జేయాలి అంటే, ఫ్యాట్ బర్నింగ్‌ని స్టార్ట్ జేసి, ఇన్సులిన్‌ని స్టాప్ జేయాలి. ఇన్సులిన్ బాడీలో తగ్గాలి అంటే ఏం జేయాలంటే, మెయిన్‌గా 2 పనులు జేయాలి. ఒకటి ఫాస్టింగ్. అసలు బాడీకి గ్లూకోజే ఇవ్వకపోవడం. హుహు. ఇంకోటేంటంటే లో గ్లూకోజ్ ఫుడ్స్. మనము ఆకుకూరలు గానీ, కాయగూరలు గానీ, లేకపోతే ఆహ్, నట్స్ గానీ, లేకపోతే పల్సెస్ గానీ కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటామో ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ అన్ యావరేజ్ పర్ డే మనము 50 గ్రామ్స్ కంటే తక్కువ గ్లూకోజ్ కార్బోహైడ్రేట్ గనక తీసుకుంటే అంటే ఎనర్జీ ప్రొడ్యూసింగ్ కార్బోహైడ్రేట్ 50 గ్రామ్స్ కంటే తక్కువ తీసుకుంటే
గ్లూకగాన్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే 50 గ్రామ్స్ కంటే ఎక్కువ తీసుకుంటుందో, మనం తింటామో 24 అవర్స్‌లో, అప్పుడు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ మనం చేయాల్సిందేంటంటే, ఎయిదర్ ఫాస్టింగ్ ఉండాలి, లేకపోతే లో గ్లూకోజ్, లో గ్లైసెమిక్ ఇండెక్స్, లేకపోతే లో గ్లూకోజ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. ఎప్పుడైతే లో గ్లూకోజ్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటుందో, అప్పుడు మీ బాడీలో గ్లూకోజ్ పడిపోతుంది. మీ గ్లూకోజ్ పడిపోయినప్పుడు మీ హైపోథాలమస్‌కి తెలుస్తుందనమాట. హైపోథాలమస్ ఏం చేస్తుందంటే, పాంక్రియాస్‌కి చెప్తుంది. పాంక్రియాస్ ఇప్పుడు బాడీలో ఎనర్జీ లేదు, గ్లూకోజ్ లేదు. ఇప్పుడు నాకు బాడీకి ఎనర్జీ కావాలి. హ్మ్. నువ్వు గ్లూకగాన్ రిలీజ్ చెయ్యి అంటుందనమాట. ఓకే. ఈ గ్లూకగాన్ ఏం చేస్తుంది? బ్లడ్‌లోకి ఎంటర్ అవుతుంది. గ్లూకగాన్ బ్లడ్‌లోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే, బ్లడ్ అనేది బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతుంది. రైట్? బాడీ మొత్తం గ్లూకగాన్ ఎళ్తుంది. బాడీ మొత్తం గ్లూకగాన్ ఎళ్ళినప్పుడు, గ్లూకగాన్ యాక్షన్ ఏంటంటే, లిపోలైసిస్ అంటామనమాట. అంటే ఫ్యాట్‌ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఎక్కడ? మీ సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్, విసరల్ ఫ్యాట్ మొత్తం ఎళ్లి బ్రేక్ డౌన్ చేస్తుంది. అక్కడ ఫ్యాట్ బ్రేక్ అయ్యి బ్లడ్‌లోకొస్తుందనమాట. బ్లడ్‌లోకొచ్చి ఎనర్జీగా మారుతుందనమాట. వెయిట్ లాస్ అంటే ఏం లేదు, సింపుల్. ఇన్సులిన్‌ని స్టాప్ చేయాలి, గ్లూకగాన్‌ని పెంచాలి. పెంచాలి. ఓకే. ఇన్సులిన్‌ని స్టాప్ చేయాలి, గ్లూకగాన్‌ని పెంచాలంటే సింపుల్. ఎయిదర్ ఫాస్టింగ్‌లో ఉండాలి, లేదంటే లో గ్లూకోజ్ ఫుడ్ తీసుకోవాలి. ఎప్పుడైతే ఫాస్టింగ్‌లో ఉన్నా, లో గ్లూకోజ్ ఫుడ్ ఉన్నా, గ్లూకగాన్ అనేది రిలీజ్ అవుతుంది. గ్లూకగాన్ అనేది మొత్తం ఫ్యాట్‌ని మళ్ళీ బర్న్ చేసి, కట్ చేసి బ్లడ్‌లోకి పెడుతుంది. బ్లడ్‌లో నుంచి ఎనర్జీ వచ్చి గ్లూకగాన్ ఈస్ ద హార్మోన్ దట్ బ్రేక్స్ ద ఫ్యాట్. ఓకే. గ్లూకగానే మనకు మెయిన్‌గా మనం రిలీజ్ చేసుకోవాల్సిందనమాట. ఓకే. సో, మీ ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్‌లో ఈ లెవెల్స్‌ని ఎలా చూసుకుంటారు? అంటే దీన్ని కన్సిడర్ చేసి యూజువల్లీ ఇంత అబ్జర్వేషన్ ఉండదు కదా! జనరల్లీ రైట్. తగ్గాలనుకున్న వాళ్ళు. చాలా సింపుల్ అండి. మనం ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్‌లో ఏమంటే, మనకు 14 ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ మంత్ 4 క్లాసెస్ ఉంటాయి. ఇంకా ఎవ్రీ మంత్ 2 క్లాసెస్. అంటే 5 మంత్స్‌కి 10 క్లాసెస్ ఉంటాయి. 10 + 4 14 క్లాసెస్. ఓకే. ఈ 14 క్లాసెస్‌లో మనం 6 టాపిక్స్‌గా డివైడ్ చేస్తామనమాట. ఫిట్ ఇన్ 6లో 6 టాపిక్స్. ఫస్ట్‌ది డైట్, సెకండ్‌ది స్లీప్, థర్డ్‌ది ఎక్సర్సైజ్, ఫోర్త్‌ది లైఫ్‌లో స్ట్రెస్ లేకుండా ఉండడం, ఫిఫ్త్‌ది ఏంటంటే అలవాట్లకు దూరంగా ఉండడం, ఆల్కహాల్, స్మోకింగ్, సిక్స్త్‌ది ఏంటంటే హోమియోపతి ట్రీట్మెంట్. ఇవన్నీ కలిసి ఫిట్ ఇన్ 6లో 6 టాపిక్స్ ఉంటాయి. ఈ టాపిక్‌లో మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్ డిస్కస్ చేసేది డైట్. హ్మ్. ఫిట్ ఇన్ 6 జాయిన్ అయిన తర్వాత మీకు ఎలా తయారవుతారంటే, మీరు ఒక ఫుడ్‌ను చూస్తేనే మీకు అర్థమైపోతది. దీంట్లో ఎంత కార్బోహైడ్రేట్ ఉంది, ఎంత ఫ్యాట్ ఉంది, ఇది నేను తినాలా వద్దా, ఏ టైంలో తినాలి అని మీకు ఇన్‌స్టింక్ట్ లాగా అయిపోతానమాట. అంటే మీ డీఎన్ఏలోకి వెళ్ళిపోతాను. అంత మంచి ట్రైనింగ్ ఇస్తామనమాట. ఓకే. సో, ఆ ట్రైనింగ్ ద్వారా మీకేమవుతుందంటే, మీరు ఫుడ్‌ని డిఫరెంట్ గ్రూప్స్‌లో డివైడ్ చేస్తారు. డిఫరెంట్ గ్రూప్స్ ఏంటి? వెజిటబుల్స్, మిల్లెట్స్, సీరియల్స్, లేకపోతే పల్సెస్ అంటాం. హ్మ్. సో, అట్లా అన్ని ఫుడ్ గ్రూప్స్ డివైడ్ అయ్యి, సో, ఈచ్ ఫుడ్ గ్రూప్‌లో మీకు దేంట్లో కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది, దేంట్లో హ్మ్. ఎక్కువ ఉంటుంది, దేంట్లో ఎంత కార్బోహైడ్రేట్ ఉంటదని మీకు ఆ ఫుడ్‌ని చూస్తేనే తెలిసిపోతది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటారనమాట. హ్మ్. మీ ఫుడ్ వెయిట్ లాస్ అప్పుడు డిఫరెంట్ ఉంటుంది. వెయిట్ మెయింటెనెన్స్ డిఫరెంట్ ఉంటుందనమాట. హ్మ్. వెయిట్ లాస్ అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ కార్బోహైడ్రేట్ అనేది పర్ డే 50 గ్రామ్స్ కంటే తక్కువ పెట్టుకోవాలి. సో, ఆ విధంగా డయట్ అనేది డిజైన్ అయి ఉంటుందనమాట. ఓకే. ఒక్కసారి వెయిట్ మెయింటెనెన్స్‌కొచ్చినప్పుడు 50 గ్రామ్స్ కంటే ఎక్కువ తినొచ్చు. బట్ ఏంటంటే వితిన్ లిమిట్. అది కూడా ఒక లిమిట్ లాగా. అంటే చాలా ఫ్రీగా ఉంటుందనమాట. అంటే చాలా వరకు మీకు తినొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తినొచ్చు వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు. సీరియల్స్ అండ్ మిల్లెట్స్ కూడా తినొచ్చు. సో, 2 డిఫరెంట్ గ్రూప్స్‌ని చాలా క్లియర్ కట్‌గా డిఫరెన్షియేట్ అయ్యి, మీకు ఆ ఫుడ్ గ్రూప్ చూస్తేనే తెలిసిపోవాలి. ఇది ఇప్పుడు నేను తినాలా లేదా? దీంట్లో ఓకే. ఎంత కార్బోహైడ్రేట్ ఉంది? దీంట్లో ఎంత ఫ్యాట్ ఉంది? ఫ్యాట్ ఉన్న ఏ టైప్ ఆఫ్ ఫ్యాట్ ఉంది? ఒమేగా 3 ఫ్యాట్ ఉందా? ఒమేగా 6 ఫ్యాట్ ఉందా? అని సో, మీకు ఇన్‌స్టింక్ట్‌గా వచ్చే విధంగా ట్రైనింగ్ ఉంటుందన్నమాట. రైట్. రైట్. అట్‌లీస్ట్ ఆ అబ్జర్వేషన్ అది తెలిస్తే యాహ్! రైట్. ఓన్లీ వెయిట్ లాస్ అయ్యే వరకు మాత్రమే కాకుండా లైఫ్ లాంగ్ అది యూజ్ అవుతది వాళ్ళకి. రైట్. డన్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.